All right, so this is ornamentation part 2, working with list. So అందులో ఏం చేస్తామంటే we already have this basic template which was given initially. So ఇక్కడ సో మన we want to add two functionalities to it. First functionality ఏంటంటే when user will enter some name అనమాట. ఇక్కడ user enters some name and when he enters some phone number, something like this, when he click on this add contact button, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావాలి. అది ఫస్ట్ ఫంక్షనాలిటీ. ఇంకొక ఫంక్షనాలిటీ ఏంటంటే మార్కస్ ఫేవరెట్, లైక్ ఇలా స్టార్ గ్లో అవుతుంది కదా, దిస్ ఇస్ మార్కస్ ఫేవరెట్. ఇది నొక్కినప్పుడు అది మార్కస్ ఫేవరెట్ కింద గ్లో అవ్వాలి. ఈ రెండు ఫంక్షనాలిటీస్ వీ వాంట్ టు యాడ్. సో ఫస్ట్ థింగ్ లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ విల్ సీ అనమాట. ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంటర్నెట్ దొబ్బింది ఏంటి, ఓకే సారీ ఇంటర్నెట్ పోయింది. సో ఇట్స్ బ్యాక్ అగైన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద కోడ్ అనమాట. అసలు కోడ్ లైక్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ లైక్, సో మన కోడ్ స్ట్రక్చర్ చూసినట్టయితే లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇదంతా ఇట్ ఈజ్ అ యాప్ కాంపొనెంట్ అనమాట. యాప్ కాంపొనెంట్లో మనం ఇదంతా యాప్ కాంపొనెంట్ బీజీ కంటైనర్ అంతా. అందులో వీఆర్ ఐట్రేటింగ్ అనమాట. లైక్ మ్యాప్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి లైక్ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి వీఆర్ ఐట్రేటింగ్. సో ఇది ఒక ఐటమ్ కాంపొనెంట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ స్ట్రక్చర్ అనమాట. సో యా, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, యూజర్ ఎంటర్ చేస్తాడు, మనకు ఒక ఏరియా ఉంటుంది. ఏరియాలో వీ వాంట్ టు యాడ్ న్యూ ఐటమ్ అనమాట. న్యూ ఐటమ్ యాడ్ చేసినప్పుడు దానికి ఒక ఐడి అసైన్ చేయాలి. ఐడి అసైన్ చేయాలి కాబట్టి వాట్ ఐడి వీ షుడ్ పుట్. అరే లెంత్ పెడదామా, లైక్ రైట్ నో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4th ఎలిమెంట్ అంటే దాని ఐడి 4 అవుతుందా. అలా పెడితే ఒక ఐటమ్ మధ్యలో డిలీట్ చేసినప్పుడు ఐడీస్ అనేవి డూప్లికేట్ అయిపోతాయి. సో కేఓస్ క్రియేట్ అవుతాయి. సో వీ కెన్ డూ 2 థింగ్స్ అనమాట. ఒకటి వీ కెన్ యూజ్ డేట్ అనమాట. డేట్ యూజ్ చేసి లెట్ సే 2040-46లో అవుతుంది. డేట్ టైం యూజ్ చేసి ఐడి పెట్టవచ్చు, బట్ ఇట్ విల్ బి క్వైట్ కాంప్లికేటెడ్. సో అందుకనే వీ హ్యావ్ దిస్ ఎన్పిఎం ప్యాకేజ్ అనమాట. ఓకే, ఇది అవుతుంది, బట్ అలా ఎక్స్ప్లెయిన్ యువర్ థియరీ మీన్ వైల్. సో వీ హ్యావ్ దిస్ ఎన్పిఎం ప్యాకేజ్ కాల్డ్ UUID అనమాట. UUID అని చెప్పి ఎన్పిఎం ప్యాకేజ్ ఉంది. దిస్ ఇస్ అ థర్డ్ పార్టీ ప్యాకేజ్ టు క్రియేట్ ఐడీస్ ఫర్ రియాక్ట్. సో ఇదేం చేస్తాం, ఎన్పిఎం ఇన్స్టాల్ UUID అని కొడతాం అండ్ వీ వాంట్ టు ఇంపోర్ట్ దిస్ థింగ్ అనమాట. సో ఇంపోర్ట్ UUID ఫ్రమ్ ప్యాకేజ్ నేమ్ ఏంటి UUID. సో మన UUIDలో వీ వాంట్ టు యూజ్ ఇస్ మెథడ్ కాల్డ్ V4. ఇందులో V4 అనే ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది. దట్ వాట్ వీ వాంట్ టు యూజ్ అనమాట. సో వీ కెన్ డూ లైక్ ఇంపోర్ట్ V4 ఫ్రమ్ UUID అని రాయొచ్చు. బట్ మన కోడ్లో V4 అని రాస్తే మనకు అర్థం అవుతుంది అసలు ఏంటి V4 అని చెప్పి మన రియాక్ట్ కోడ్లో. సో అందుకని ఈ V4ని వీఆర్ రీనేమింగ్ అనమాట. వీఆర్ రైటింగ్ V4 యాజ్, దీన్నే అలైజింగ్ అంటారు. వీఆర్ రైటింగ్ అలియాస్ అంటారు. సో V4 అలియాస్ UUID V4 అంటే మనం V4 రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ టైం మనం V4 అని కాల్ చేసే బదులు UUID V4 అని కాల్ చేయొచ్చు. సో మనకు అర్థమవుతుంది బెటర్గా. సో అందుకు ఇదంతా తల్లపొద్దు సింపుల్ అంటే యూ కెన్ సింప్లీ రైట్ ఇంపోర్ట్ V4 ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో V4 ఫ్రమ్ UUID అని కూడా రాయొచ్చు, V4 అని కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దిస్ వీ విల్ డూ. అయిపోయిన తర్వాత లెట్ మీ షో యు ద కోడ్ అనమాట. 1 సెకండ్, ఇంటర్నెట్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది. ఓకే, ఇంటర్నెట్ ఈస్ బ్యాక్. సో వీ కెన్ సీ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ మనం UUIDని ఇంపోర్ట్ చేసుకున్నాం. UUID అండి దాన్ని యూజ్ చేసుకున్నాం. NPM ఇన్స్టాల్ కూడా చేసాను రైట్. మనకి ఇనీషియల్ లిస్ట్ ఉంది. ఇనీషియల్ లిస్ట్లో ఐడీస్ని మార్చాను. మనం ఇక్కడ ఏదైతే నేమ్ పెట్టుకున్నామో అలియాస్ ఏదైతే పెట్టుకున్నామో ఆ నేమ్తో కాల్ చేస్తే ఈ ఐడి అనేది కాల్ అయిపోద్ది. లైక్ ఈ ఐడికి కాల్ అయిపోయి న్యూ ఐడి విల్ బి క్రియేటెడ్ అండ్ ఇట్ విల్ బి అసైన్ టు దిస్ అనమాట. ఈవెన్ అసైన్ అయిపోయి. సో లెట్ మీ షో యూ హియర్. సో ఇన్స్పెక్ట్లో కాంపనెంట్స్కి వెళ్తే ఇది ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తే వస్తుంది అది. సో యాప్లోకి వెళ్ళి ఇందులో మన స్టేట్కి చూసినట్టయితే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టోరింగ్ ఇన్ ద స్టేట్ కదా. మనకి ఇక్కడ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్లో కాంటాక్ట్ లిస్ట్ అని చెప్పి అందులో స్టోర్ చేసుకుంటున్నాం ఏరియా అంతా. సో ఇఫ్ యూ సీ యాప్లో ఇఫ్ యూ గో టు ద స్టేట్ కాంటాక్ట్ లిస్ట్లో వీ హ్యావ్ ఇట్ అండ్ యూ కెన్ సీ హియర్ ఐడి క్రియేట్ అయింది. ఇట్స్ యూనిక్ ఐడి. ప్రతిదానికి యూనిక్ ఐడి క్రియేట్ అయిపోయింది అలా. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే నెక్స్ట్ ఫంక్షనాలిటీ అనమాట. లైక్ ఇక్కడ మనం ఈ నేమ్ ఇక్కడ నేమ్ తీసుకొని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక కొత్తదాన్ని క్రియేట్ అవ్వాలి. సో దట్స్ వాట్ వీ గోనా సీ. ఓకే, ఇప్పుడు యాడింగ్ ఫంక్షనాలిటీకి వస్తే లైక్ ద న్యూ ఫంక్షనాలిటీకి వస్తే సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఈ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనకి ఇలా ఎరే ఎలాగైతే ఇక్కడ ఎలా ఉందో అలాంటి ఆబ్జెక్ట్ కొత్తది క్రియేట్ చేయాలి. రైట్,
ఇలా ఒకటి కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఇన్పుట్లో వేర్ యూజింగ్ దిస్ అనమాట. ఒక ఫామ్ ఎలిమెంట్ ఉంది. యూ కెన్ సీ ఈ ఫామ్ ఎలిమెంట్లో వీ హ్యావ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ అనమాట. టూ ఇన్పుట్ ఎలిమెంట్స్, ఒక యాడ్ బటన్ ఉంది. సో ఇన్పుట్ ఎలిమెంట్స్లో ఏం తీసుకుంటున్నాం, నేమ్ తీసుకుంటున్నాం. అండ్ ఇందులో ఈ ఇన్పుట్లో వీ టేకింగ్ మొబైల్ నెంబర్, ఈ రెండు తీసుకుంటున్నాం. ఇదంతా ప్రీవియస్ కోడ్, నెక్స్ట్ కోడ్ వచ్చిన కోడ్. సో ఇందులో ఆన్ చేంజ్ ఈక్వల్ టు మన వేర్ కాలింగ్ అనమాట. ఆల్ చేంజ్ ఈవెంట్ అని ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్ చేంజ్ చేస్తామో ఆ రెండు వాల్యూస్ ఇక్కడ స్టేట్లో అప్డేట్ అవుతాయి ఈ రెండు మెథడ్స్ బట్టి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ కోడే, కొత్త ఏం కాదు. అండ్ ఆల్సో ఈ బటన్ అనమాట, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో, ఎప్పుడైతే ఈ బటన్ ఒక ఫామ్లో ఉందో, అఫ్ కోర్స్ ఇట్స్ ఇన్సైడ్ ద ఫామ్, ఎప్పుడైతే బటన్కి టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఉందో, మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫామ్ ఒక సబ్మిట్ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. ఈ ఫామ్కి ఆన్ సబ్మిట్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. సో ఈ ఫామ్కి ఆన్ సబ్మిట్ ఏంటి, ఆన్ సబ్మిట్ ఈక్వల్ దిస్ డాట్ యాడ్ కాంటాక్ట్ అనమాట. సో దిస్ డాట్ యాడ్ కాంటాక్ట్ అనేది ట్రిగర్ అయిపోద్ది. అంటే ఇదనమాట, యాడ్ కాంటాక్ట్ అనేది ఈ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, సో ఇన్పుట్ నుండి నేమ్ వస్తుంది అండ్ ఆల్సో నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన రెండును వచ్చిన ఈ రెండు స్టేట్లో ఉంటే స్టేట్లో అప్లోడ్ చేస్తుంది దిస్ స్టేట్ అని. ఇప్పుడు మనం ఇది ఇప్పుడు రాశాను కొత్తగా కోడ్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ ఉంది కదా, ఇందులో ఇది ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఎందుకు పెట్టామంటే మనకి ఫామ్కి ఒక డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ బిహేవియర్ని ప్రివెంట్ అవుతుంది. సో వి స్టాప్ ఇట్ అనమాట. సో స్టేట్ నుండి నేమ్, మొబైల్ నెంబర్ తెచ్చుకొని ఒక కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. న్యూ కాంటాక్ట్ ఈక్వల్ టు మనకు కొత్త కాంటాక్ట్ లింక్ కావాలి, ఐడి కావాలి, నేమ్ కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, ఈజ్ ఫేవరెట్ కావాలి. ఐడి అనేది మన యూఐడి నుండి వస్తుంది. నేమ్ ఆల్రెడీ ఫామ్ నుండి నేమ్, ఫోన్ నెంబర్ వస్తుంది. అఫ్ కోర్స్ నీ ప్రాపర్టీ వాల్యూ రెండు ఒకటే కాబట్టి మనం సింగిల్గా పెడితే సరిపోద్ది. ఆబ్జెక్ట్లో ఈజ్ ఫేవరెట్ అనేది డిఫాల్ట్గా ఫాల్స్ పెడతాం. న్యూ కాంటాక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ కాంటాక్ట్ని మన స్టేట్లో అప్డేట్ చేయాలి. ఎలాగ అప్డేట్ చేస్తాం అంటే మన ప్రీవియస్ స్టేట్ అవసరం కదా మనకి, అందుకే కాల్ బ్యాక్ సింటాక్స్ తీసుకుంటాం అనమాట. లైక్ దిస్ వన్ అనమాట. ప్రీవియస్ కావాలి మనకి, కాల్ బ్యాక్ మెథడ్ దిస్ డాట్ సెట్ స్టేట్ తీసుకుంటున్నాం. సో ప్రీవియస్ స్టేట్ ఈక్వల్ టు కాంటాక్ట్ లిస్ట్. ఈ స్టేట్లో ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ కాంటాక్ట్ లిస్ట్ అని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ వాడి నేను ఈ ప్రీవియస్ స్టేట్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ వాల్యూస్ అంతా ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఆ అరేలో వాల్యూస్ అన్ని ఇక్కడ స్టోర్ అయిపోతాయి. ఈ న్యూ అరే అనమాట, ఏదైతే న్యూ అరే క్రియేట్ చేస్తాం అది. సో ఈ రెండు అరే కాన్కాటినేట్ అయిపోయి ఈ అరేలో స్టోర్ అయిపోయి ఇందులోకి వెళ్ళిపోద్ది. సో స్టేట్ అప్డేట్ అయిపోద్ది. అసలు ఎందుకు ఈ తలనొప్పి అంతా ఎందుకు, సింపుల్గా పుష్ వాడేయచ్చు కదా. పుష్ ఎందుకు వాడకూడదు అంటే మన స్టేట్తో వర్క్ చేసినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇమ్యూటబుల్గా ఉండాలన్నమాట. మన స్టేట్ ఇమ్యూటబుల్గా ఉండకూడదు. యూ కెన్ సీ స్టేట్ షుడ్ బి ఇమ్యూటబుల్, ఎప్పుడు ఇమ్యూటబుల్గా ఉండాలి. మనం డైరెక్ట్గా అరేని ఆబ్జెక్ట్ కానీ డైరెక్ట్గా మనం పుష్ అది వాడి చేయకూడదు. ఓకే, అందుకే స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కోడ్ చూసినట్టయితే ఇక్కడ సంథింగ్ ఐరన్ మ్యాన్ ఫోన్ నెంబర్ వచ్చి 123123123 సంథింగ్ కొట్టి కొడితే అది యాడ్ అయిపోయింది. బట్ ఇవి ఎగిరిపోవాలన్నమాట. ఈ ఒకసారి కాంటాక్ట్ ఎగిరిపోయిన తర్వాత ఇవి వండుకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన స్టేట్ని ఎంప్టీ చేస్తే సరిపోద్ది. ఒకసారి ఈ పని అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ లైక్ ఎంప్టీ అనమాట. ఈ వాల్యూస్ని, ఈ రెండింటిని మనం ఎంప్టీ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ప్రివెంట్ డిఫాల్ట్లో I'll do it, wait. సో యూ కెన్ సీ లైక్ సింపుల్గా మనం ఇక్కడ నేమ్, ఈ స్టేట్లో ఉన్న నేమ్ని, మొబైల్ నెంబర్ని ఎంప్టీ చేస్తే మనం ఇక్కడ ఏదైనా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత, ఫోన్ నెంబర్ కాదు బట్ ఫేక్ డేటా కాబట్టి యూ కెన్ సీ డేటా ఎంటర్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇవి కూడా ఎంప్టీ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఇదనమాట, ఈ యాడ్ టు ఫేవరెట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో నౌ టాగిల్ ఫంక్షనాలిటీ అనమాట. సో టాగిల్ ఫంక్షనాలిటీ కోసం వీఆర్ రైటింగ్ దిస్ ఒక మెథడ్ టాగిల్ ఈజ్ ఫేవరెట్ అని చెప్పి, లోపల కోడ్ ఏముందో పక్కన పెట్టే. సో టాగిల్ ఈజ్ ఫేవరెట్ అని చెప్పి ఈ మెథడ్ రాసుకున్నాను యాప్ దాంట్లో. రాసుకొని దీన్ని ఐ వాంట్ టు సెండ్ ఇట్ యాజ్ ఎ ప్రాప్స్. మనం ఈ కాంపనెంట్కి వీ వాంట్ టు సెండ్ ఇట్ యాజ్ ఎ ప్రాప్స్. సో ప్రాప్స్ కాబట్టి ఐఎమ్ సెండింగ్ దిస్ త్రూ ప్రాప్స్ అనమాట. ఇందులోని ఆ కాంపనెంట్కి టాగిల్ ఈజ్ ఫేవరెట్ అని చెప్పి ఇందులో ప్రాప్స్ కింద సెండ్ చేస్తాను. నౌ వీ కెన్ యాక్సెస్ దట్ హియర్ అనమాట. హియర్ యాక్సెస్ చేశాను, రైట్. యాక్సెస్ చేసి నౌ వెన్ యూజర్ క్లిక్ ఆన్ దట్ స్టార్ బటన్, ఈ స్టార్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కదా ఇదంతా అవ్వాలి. సో అందుకని చెప్పి ఆ బటన్ ఏదైతే ఉందో, వేర్ ఐ యాడెడ్ దిస్ బటన్ కదా, బటన్కి ఇమేజ్ అంతా స్టైలింగ్ యాడ్ చేశాను. ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ యాడ్ చేశాను, ఆన్ క్లిక్ ఫేవరెట్ ఐటమ్ అని చెప్పి. సో అది యూ కెన్ సీ ఇట్ హియర్.
సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అవ్వాలి, అలాంగ్ విత్ ఐడి కూడా పాస్ అవ్వాలి. సో దాన్ని ఇచ్చాను. అండ్ ఆల్సో ఐడి, మనకి ఐడి ఎక్కడి నుండి వస్తుంది, ఐడి ఆల్రెడీ ఇందులోని ఇక్కడ ఐడిని కూడా డీసెక్ట్ చేసుకొని ఐడిని కూడా పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు యాప్లో వీ హ్యావ్ దిస్ ఐడి అనమాట. ఏదైతే స్టార్ క్లిక్ చేస్తాడో ఐడి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐడిని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ఫైండ్ ద మెథడ్ అనమాట. ఓకే, సో ఐడి ఎలాగో ఉంది కాబట్టి, సో దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్, మన ప్రీవియస్ స్టేట్ కావాలి కాబట్టి ప్రీవియస్ స్టేట్. ఈ ప్రీవియస్ స్టేట్లో మనం వీ వాంట్ టు అప్డేట్ ఇది కదా, దీంట్లో వాల్యూస్ని మనం మార్చాలి. మనం ఎప్పుడు యాజ్ ఎ టోల్డ్ వీ షుడ్ నాట్ మ్యూటేట్ దట్ లిస్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్టేట్లో ఎప్పుడు మనం కొత్తని పెట్టాలి కాబట్టి మ్యూటేట్ చేస్తాం. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో దాన్ని తీసుకొని అందులో ప్రీవియస్ స్టేట్ డాట్, ఈ ప్రీవియస్ స్టేట్లో ఈ కాంటాక్ట్ లిస్ట్లో దాని మీద ఐటరేట్ అయిన అనమాట. ఐటరేట్ అయ్యి ఐడిని ఫైండ్ చేస్తున్నాను. ఐడి ఫైండ్ అయిన అరే దొరుకుతుందో లేదో ఎత్తుతున్నాను అనమాట. సో మ్యాప్ ఫంక్షన్ యూ ఆల్రెడీ నో, ఇఫ్ ఐడి కనుక ఈచ్ ఐటమ్ డాట్ ఐడిలో మ్యాచ్ అయితే ఇట్ షుడ్ రిటర్న్ దిస్, మ్యాచ్ అవ్వకపోతే పాత్ అని రిటర్న్ చేయాలి. సో ఇందులో లాజిక్ ఏంటంటే వీ కెన్ సింప్లీ డైరెక్ట్గా కాంటాక్ట్ లిస్ట్ డాట్ ఐడి డాట్ ట్రూ అని పెట్టవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ అలా పెట్టకూడదు. యాజ్ అ టోల్లీ కొత్తదాన్ని మనం ఇవ్వాలి. కొత్తదాన్ని ఎప్పుడు మనం స్టేట్లో ఎప్పుడు మ్యూటేట్ చేయకూడదు కాబట్టి కొత్తదాన్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో ఈ ప్రెసెంట్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ లెటర్స్ ఐ ఉంది కదా, ఐ ఏం చేస్తుంది ఫస్ట్ ఇందులో మ్యాప్ ఏం చేస్తుంది 1 2 3 అవుతుంది కదా. ఇప్పుడు లెటర్స్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్లో ఐడిని ఎత్తుకుంటుంది అనమాట. ఐడి 2 మ్యాచ్ అయ్యానుకో అప్పుడు ఇది రిటర్న్ చేస్తుంది. దీనంతా డీస్ట్రక్చర్ అయిపోద్ది. డీస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత అందులో ఈజ్ ఫేవరెట్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై అవుతుంది. ఆ మోడిఫై ఎలాగవుతుంది, ట్రూ అయితే ఫాల్స్ అయ్యేలాగా, ఫాల్స్ అయితే ట్రూ అయ్యేలాగా మనం ఇక్కడ నాట్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి దీన్ని యాక్సెస్ చేసి ఈ ఫాల్స్ అయితే ట్రూ అయితే ఫాల్స్ కింద వీ హ్యావ్ డన్ ఇట్ అనమాట. సో ఇదంతా ఏం చేస్తుంది, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మ్యాప్ ఫంక్షన్ అంతా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో దిస్ విల్ రిటర్న్ అ కొత్త ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ టు దిస్ థింగ్. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ సీ ద ఫంక్షనాలిటీ ఇలా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, ఎప్పుడైనా మన స్టేట్ని డైరెక్ట్గా మ్యూటేట్ చేయకూడదు. దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. థ్యాంక్ యూ.